మొయ్యాలా? మునగటానికే నువ్వు మునగలేకపోతే నువ్వు అదేం వేస్తావు, అదేం మాట్లాడతావు? నేను అడుగుతున్నా. సనాతన ధర్మాన్ని అండి నువ్వు సడన్గా ఒక కమ్యూనిస్ట్ ఫిలాసఫీ చెప్పే వ్యక్తి లేదు లేదు సనాతన ధర్మం అంటే దానికి అర్థం ఏమిటి చెప్పాలి? సనాతన అతను లడ్డు మీద ఏదో చెప్పాడు పాపం చంద్రబాబు నాయుడు గారు, ఇతను ఇరికించాడు. ఇతను మొత్తం కాషాయం వేసుకొని ఇతను ఉరుగుతో పోయాడు, జుట్టోడు పెంచుకొని. తర్వాత ఎక్కడో గుడి సార్, గుడి మెట్టు కడిగేటప్పుడు ఎవడన్నా పైనుంచి కడుగుతాడు, కింద నుంచి కడుగుతాడు సార్? కింద నుంచి కడిగాడు. అది నవ్వులు పాలైపోయా, నీ లడ్డూ నవ్వులు పాలైపోయా. నిన్ను ఇరికించినట్టు చంద్రబాబు నాయుడు గారు హ్యాపీగా ఉండే. మన భరత్ చెప్పినట్టుగా డిప్యూటీ సీఎం కాదు, మా లోకేష్ గారికి కావాల్సింది సీఎంఏ. పాప చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో నుంచి కూడా ప్రెజర్ ఉంది. ఇంకెప్పుడు చేస్తారా అని ఫ్యామిలీ ప్రెజర్ ఉంది. నో రాంగ్ ఇన్ ఇట్. నేను తప్పట్టంలా. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ న్యాయం వాళ్ళ షేర్ వాళ్ళకి రావాలి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి కష్టపడుతున్న వాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ లేదా పురంధరేశ్వరం ఎవరో ఒకరు రావాలి. ఈయనకి ఇస్తానంటే కుదరదు కదా. ఇప్పుడు ఈయన కాదని ఆయనకి ఇస్తే ఈయనేమంటాడు? సనాతన ధర్మం లేదు, ఇది లేదు, తీసి అవతలేసి వాంచే రేపటి నుంచి మళ్ళీ పోరాటం అంటాడు. పోరాటం అన్నప్పుడు ఏమవుతుంది? కూటమిలో పోట్లాట్లు, ఆఖరికి ఇదంతా ఏడుపంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీరు తనుకొని మీరు చేతగాక మా మీద ఎడిస్తే ఈరోజు అనవసరంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తిని మినిమం కట్టసి కదండి హైదరాబాద్లో అట్లీస్ట్ మీరు హాస్పిటల్లో చూయించి ఒక ఈసీజీ చేయించి ఆయనకి ఆరోగ్యం ఎలా ఉంది తీసుకొని వెళ్ళలేరా? మీరు ఎక్కడెక్కడో రాజ్యం పెట్టుకో తీసుకెళ్ళండి, ఎవరొద్దు అంటారు? ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఆయనకి ఏదన్నా జరిగినా కూడా సార్ మానవత్వం కదండి. ప్రభుత్వం ఒక మనిషిని చంపుతూ ఉంటే ఏంటి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? నిన్నగాక మొన్న అతను అన్నాడు, హోమ్ మినిస్టర్ అమిత్ షా, ఈ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల్ని 2026 మార్చి 26కి మొత్తాన్ని ఖతం చేసేస్తాం. అంటే నీ దేశంలో మనుషుల్ని చంపడానికి నువ్వు హోంమంత్రిగా వచ్చావండి? ప్రజాస్వామ్యంలో నువ్వు చంపడానికి వస్తే నీ బ్యాలెట్ ఎందుకు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదనంగా ఇంకొక రక్తపు చుక్క ఈ దేశంలో పట్టడానికి వీల్లేదు, శాంతియుతంగా ఎన్నికలు నడుపుకోమని చెప్పాడు. శాంతియుతంగా ఎక్కడ జరుగుతున్నాయి? జరగట్లేదు కదా. నువ్వు నీ దేశంలో ఉన్నటువంటి ఇంకొక భావాన్ని వ్యక్తపరిస్తే, ఇంకొక ఆర్గ్యుమెంట్ నీకు పెడితే నువ్వు ఓర్చుకోలేకపోతే ఒక పార్లమెంటేరియన్గా నిన్నేమనాలి? నేను అడుగుతున్నాను. అదే మావోయిస్టులకి అనుకూలంగా ఉండే ఆర్ఎస్సీ వాళ్ళు ఎప్పుడో పాపం 50 సంవత్సరాల క్రితం ఆర్ఎస్సీ వరంగల్లోనో ఉస్మానియాలోనో అక్కడక్కడ చదువుకొని సింపథైజర్స్గా, లేకపోతే ఒక ఉద్యమంలో పెరిగినటువంటి వాళ్ళు, సహచరులు ఉద్యమంలో పోగొట్టుకున్నటువంటి వాళ్ళు, ఎన్కౌంటర్లో పోతే అన్నం పెట్టినటువంటి వాడు చనిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 75 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాల ఆర్ఎస్సీ అని ఒక హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకొని 2 రోజులు సభ జరుపుకున్నారండి. అంటే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు ఏమైనా ఉందా? వాడిని మార్చుకో కావాలంటే నీ వైపు, అంతేగాని నువ్వు చంపేస్తాను పోతే ఎంతమంది చంపుతారు? మీరు చంపుతారా? ఈ దేశం చంపుకోవడానికా మీరు మిమ్మల్ని ఎన్నుకున్నది? నేను అడుగుతున్నాను సార్. మీరు ఒక డేట్ డిక్లేర్ చేసి చంపుతామంటే ఇదేమన్నా పాకిస్తాను, లేకపోతే నీకు బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డవాళ్ళ, లేకపోతే నీకు అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి చైనా నుంచి ఎవరైనా చొరబడ్డవాళ్ళ, లేకపోతే టెర్రరిస్టులుగా వచ్చినటువంటి వాళ్ళ? ఆఫ్టర్ ఆల్ దే ఆర్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ or citizens of this country. They may be having different opinion. Can't you withstand with the difference of opinion? ఆ ఒపీనియన్ కి నువ్వు విత్స్టాండ్ కాలేకపోతే నువ్వు ఎట్లా పార్లమెంటేరియన్ అవుతావు? ఇట్స్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ అండి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మొత్తం కూడా ఇట్ ఈస్ టోటల్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హ్యూమన్ రైట్స్. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి జీవించేదాకా వాడికి ఎన్ని హక్కులు ఉండాలి అవన్నీ రాజ్యాంగంలో ఇచ్చాడు. దాన్ని కాపాడు కోసమే ప్రభుత్వం ఉండాలి, భక్షించడం కోసం కాదు. దాన్ని మర్చిపోయి మేము చంపేస్తామని మీరే అంటే మీకు గోండాలకి తేడా ఏంటండి? మీకు ఉత్తరప్రదేశ్లో తిరిగే ప్రైవేట్ ఆర్మీకి మీకు తేడా ఏంటండి? మీకు లేకపోతే అడవుల్లో ఉన్నటువంటి కలపనో లేకపోతే ఇంకో దాన్ని దొంగతనాలు చేసే దొంగలకి తేడా ఏంటి? హౌ కెన్ యూ సే? ఎందుకు పార్లమెంట్లో ఎందుకు ఖండించలేకపోయి నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీని కానీ లేకపోతే కమ్యూనిస్టులు కానీ ఎవరైనా నువ్వు ఈ మాట చెప్పడానికి ఏం డేట్ దేనికి పెడతారు సార్? నేను అడుగుతున్నా. నాకు తెలియదు ఆర్ఎస్ సిద్ధాంతం ఏంటో నాకు తెలియదు, బీజేపీ సిద్ధాంతం ఏంటో నాకు తెలియదు. ఒక మనిషిగా ఒక అంబేద్కర్ రేటుగా నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు నన్ను మీరు ఇదిగో ఈ డిబేట్ నుంచి బయటకు వెళ్ళి మీరు గేటుకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చంపేస్తానంటే నాకెవడు తోడు రాడా? వస్తారు కదా, తోడు రాడా? అశోక్ ఏం చేసావని అడగరా? అక్కడ ఉన్నటువంటి మీ నరసింహరావు గారు రారా? ఎట్లా? హౌ డేర్ యు ఆర్?
నీకేం ఫండమెంటల్ తెలుసు? ప్రజాస్వామ్య ఫండమెంటల్ తెలుసా? నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు. 75 దేశాలు తిరిగారు కదా ఇప్పటికే ప్రధానమంత్రి గారు. ఏమి నేర్చుకొని వచ్చారు? కొండలు, గుట్టలు, పూల తోటలు, షేక్ హ్యాండ్లు, సపరేట్ టీలు ఈ దాగి వచ్చారా? రాజ్యాంగానికి సంబంధించి ఎవరు ఫాలో ఆఫ్ రూల్స్ అనేది చాలా తగ్గిపోయినాయి ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా పొలిటికల్ పార్టీస్. ఎందుకు సార్ మనం ఎన్నికలు పెట్టుకోవడం ఎందుకు? లేకపోతే సౌత్ ఇండియన్ తీసేస్తాం, నార్త్ ఇండియన్ తీసేస్తాం, లేకపోతే ఇప్పుడు ఆ మూమెంట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. స్టాలిన్, సిద్ధరామయ్య, రేపటి నుంచి రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఒక వాయిస్ ఇచ్చారు అనుకోండి. అసలు వాళ్ళు ఢిల్లీ నుంచి వాళ్ళ ఫ్లైట్ ఇక్కడ దిగుద్దా? తమిళ మూమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చరిత్ర చదువుకొచ్చుకోవడం అనండి. చరిత్ర. అందుకే పెరియార్ సెట్ నేషనల్ లాంగ్వేజ్ నాట్ హిందీ. ఆయన చెప్తాడు పెరియారు, ది నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ ఇంగ్లీష్. వై? బికాస్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ పవర్ టు లింక్ ఎంటైర్ ది వరల్డ్. దట్ ఈస్ లింకింగ్ లాంగ్వేజ్ అంటాడు. నువ్వేం చేస్తున్నావు? హిందీని తీసుకొచ్చి పెట్టావు. మలయాళం ఉన్న చోట, తమిళ ఉన్న చోట, కన్నడ ఉన్న చోట, తెలుగు ఉన్న చోట నువ్వు హిందీని రుద్దుతానంటే కుర్రో మొర్రో నాకు హిందీ అర్థం కాదురా బాబు అని అనుకుంటున్నాను. చాలా మందికి రావట్లేదు కదా ఇప్పుడు, ఎవరు మాట్లాడుతున్నారు అట్లా అనుకుంటే ఈ దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? అనేకమైన ప్రాంతాలు, మతాలు, భాషలు, కులాలు, వర్గాలు, భావాలు, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవటమే ప్రభుత్వం. బట్ నువ్వు ఎక్కడో ఒక అగ్గిపుల్ల గీసి ఒక పెడతానంటే మంటలు మండించడానికి నువ్వు అవసరం లేదు. చూద్దాం సార్, ఇదైతే చాలా కాంప్లికేటెడ్. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.